తెలంగాణ ప్రభుత్వ పాలనపైన మనం చేసిన సర్వేలో ఆసక్తికరమైనటువంటి అంశాలైతే మనకు తెలిసాయండి. మొట్టమొదట మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు పథకం గురించి మనం అడిగినప్పుడు మహిళలు అయితే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పురుషుల్లో మాత్రం 50% ఉందన్నమాట. కొంతమంది మహిళల్లో కూడా 10% అసలు ఫ్రీ బస్సు మాకు వద్దని చెప్పే వాళ్ళని కూడా మనం చూసామన్నమాట. తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే అర్హులు కాని వారికి పథకాలు వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్పడం అనేది మనం గమనించాం. ఒక 15 క్వశ్చన్స్తో మనం క్వశ్చనర్ తీసుకొని దాదాపు 1850 మందిని మనం 2 నెలల పాటు ఈ సర్వే చేయడం అనేది జరిగిందనమాట. ఈ రిపోర్ట్స్లో మనం చూసినట్లయితే దాదాపు 55% మంది కాంగ్రెస్ పార్టీ పరిపాలనపైన సాటిస్ఫాక్టరీగానే ఉన్నారనమాట. కాకపోతే ఏంటంటే క్లారిటీ అనేది మిస్ అవుతుందని చెప్పి ఒక అంశం ఎడ్యుకేటెడ్ వాళ్ళ నుంచి మనకు వస్తుందన్నమాట. ఉదాహరణకి కొన్ని తెలంగాణ సంచలనమైనటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆసక్తి అనేది క్రియేట్ చేస్తాను. దాని తర్వాత ఏమైందో దాని గురించి అసలు పట్టించుకోవడం అనేది లేదనమాట. అలాగే విద్యా వ్యవస్థకు కేటాయింపులు అనేవి కొంచెం పెరగాలి అని చెప్పి, అలాగే యూనివర్సిటీ విద్య పైన కూడా ఇంకా కాస్త అమౌంట్ స్పెండ్ చేయాలని చెప్పి ఇలా రకరకాల అంశాలు మనకు తెలుస్తున్నాయి. అలాగే విలేజ్లో కూడా రుణమాఫీ కానీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే ఇందిరమ్మ ఇండ్ల గురించి సర్వే జరుగుతుంది. దీని గురించి మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే ప్రతి పథకానికి దయచేసి మీరు తెల్లకార్డుకే ముడి పెడుతున్నారు, తెల్లకార్డుకి ముడి పెట్టకుండా ఇస్తే బాగుంటుందని చెప్పడం అనేది జరిగిందనమాట. 55% మంది మా కాంగ్రెస్ పార్టీతో ఇప్పటివరకు అయితే సాటిస్ఫాక్షన్గా ఉన్నామని చెప్పడం జరిగింది. ఒక 40% మాత్రం నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ అని చెప్పడం జరిగింది. ఒక 5% మాత్రం న్యూట్రల్, ఇంకా కాదు, ఇంకా 2.5 years తో మాట్లాడతామని చెప్పడం అయితే జరిగిందనమాట. ఒక్కొక్క పథకం ఉదాహరణకి సన్నబియ్యం పథకం ఏదైతుందో ఈ తెలంగాణలో బ్రహ్మాండంగా అమలు చేయడం జరుగుతుంది. దానివల్ల చాలామంది సాటిస్ఫైగా ఉన్నారనమాట. అలాగే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం ఒకటి చాలామంది లబ్ధిదారులు తెల్లకార్డు వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళైతే హ్యాపీగానే ఉన్నారండి. అలాగే ఇంకా మనం చెప్పాలంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే చాలామంది రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త అమౌంట్ని సేవ్ చేసుకోగలిగారు అనమాట. ఎవరైతే తెల్ల కార్డు లేదో వాళ్ళు మాత్రం కేవలం మేము ఈ ఉచిత బస్సు పథకాన్ని మాత్రమే మేము పొందుతున్నాం, మాకు కూడా ఇంకా కొన్ని ఉచిత పథకాలు వస్తే బాగుంటుంది, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తెల్ల కార్డు అంశం ప్రస్తావించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు చెప్పడం జరిగిందనమాట. యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం వారికి జాబ్ క్యాలెండర్ మాత్రం చక్కగా అమలు చేయడం వల్ల నిజంగా చెప్తున్నానండి 55% మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. చాలా సాటిస్ఫాక్షన్. ఒక 40% మాత్రం అటు ఇటు ఆరోపణలు చేయడం అనేది అయితే జరుగుతుంది అనమాట. పారదర్శకత గురించి మనం మాట్లాడినప్పుడు ప్రజాపాలన కాస్త పారదర్శకంగానే ఉంది. మంత్రుల అందుబాటు గురించి మనం మాట్లాడినప్పుడు దాంట్లో కూడా 50% చెప్పడం అనేది జరిగింది. తర్వాత అన్ని సచివాలయానికి సామాన్యులు కూడా వెళ్ళగలుగుతున్నారా అంటే స్టార్టింగ్లో వెళ్ళగలిగారు, ఇప్పుడు కాస్త ఇబ్బందులు ఉన్నాయి చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటివరకు కొత్త గవర్నమెంట్ పైన అంత వ్యతిరేకత అయితే ఏ మాత్రం కనబడట్లేదండి. నిజంగానే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ పైన ఉంది.